సో ఎలా స్టార్ట్ అయింది సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది 'రజాకర్'? అంటే మామూలుగా 'రజాకర్' అనే సినిమానే చేయాలనే ఆలోచన ఉంది తప్ప, ముందే ఆ సినిమా చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నాకు టైం వచ్చినప్పుడు ఇలా ఈ 'రజాకర్' వ్యవస్థ మీద చాలా కథలు ఉన్నాయి. చాలా అన్సంగ్ హీరోస్ ఉన్నారు. చాలా మానవమాలు ఉన్నాయి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ బ్యాక్‌డ్రాప్‌లో. అలా కథలు ఎప్పుడైనా సినిమా చేయొచ్చు అనుకున్నాను తప్ప, ఫస్టే 'రజాకర్' అనే పేరుతోనే సినిమా చేస్తానని అనుకోలేదు. మా ప్రొడ్యూసర్ గారు నేను ముందు నుంచి ఫ్రెండ్స్. ఏదో సరదాగా మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటున్న టైంలో ఒకసారి మా ఇద్దరికి ఆలోచన వచ్చింది. 'రజాకర్' మీద చేస్తే ఎలా ఉంటుందని. దానికి ముందు నేనే అంత ఇష్టపడలా. నేనే కొంచెం అడ్డుపడ్డాను. వద్దులేండి. ఎందుకు ఇష్టపడలేదంటే, అతను ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ టైమే ఇంత పెద్ద ఇలాంటి సినిమా ఎందుకు ఎత్తుకోవాలి? ఒక కమర్షియల్ సినిమా ఎత్తుకొని అసలుకు ఏంటి ఇండస్ట్రీ గురించి తెలుసుకొని, ఆ తర్వాత నిదానంగా వస్తే బాగుంటుంది. ఇంకోటి, ఎప్పుడైతే పీరియాడిక్ మూవీ తీసుకుంటామో రూ. 10 అన్న దగ్గర రూ. 20 అవుతుంది. సో ఇలాంటి దృష్టిలో పెట్టుకొని నేను వద్దన్నాను. బట్ ఆయన అదే మైండ్‌లో ఉండింది. చేద్దామన్నాడు. ఓకే, మీరు చేద్దామని నాకేం అభ్యంతరం లేదు. నాకు ఎప్పుడు కూడా అది చేస్తే ఏమైద్దో, ఇది చేస్తే ఏమైద్దో అలాంటి భయాలేం లేవు. ప్రాపర్ మూవీ చేయాలి. ఒక మేకర్‌గా నేనేంటి అనేది చూపించాలి అనేది నాకు బాగా ఉంది. సో కాబట్టి అలా స్టార్ట్ చేశాం. సో మీరు ఎంచుకున్న కథ మీరు ఎంచుకున్న కాన్సెప్ట్‌తో పాటు మీ పోర్ట్రేషన్ కూడా ప్రాపర్‌గా కుదిరిందండి. అంటే పీరియాడిక్ సినిమా మీరు తీశారు. తీస్తే సరిపోతుంది అనుకోలేదు. దాంతో పాటు ఎలా చూపించాలో అంత గొప్పగా, అంత నీట్‌గా అసలు ఆ టైంలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలా మీరు చేశారు. మీరు ప్రెజెంట్ చేశారు. సో బడ్జెట్ యాక్చువల్‌గా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యే ఉంటుంది మేబీ సార్ దీని గురించి? ఎక్కువనే అయింది. అంటే యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మేము ఇంత బడ్జెట్ ఏమి అనుకోలేదు. ఇప్పుడు అయిన దాంట్లో ఉదాహరణకి మేము 15 అనుకుంటే అది డబుల్ అయింది. అది అయిద్దని కూడా మాకు తెలుసు. ఎందుకంటే పరిస్థితులు మన చేతిలో ఉండవు. పీరియాడిక్ సబ్జెక్టు. అప్పుడున్న గ్రామాలు ఇప్పుడు లేవు. అవును సార్. ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి వెళ్ళాలంటే ఇప్పుడు అన్నీ ఎక్కడైనా స్లాబ్సే ఉంటాయి, వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, తర్వాత పవర్ లైన్స్ ఉంటాయి, అవును సార్. సిమెంట్ రోడ్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు. అవును సార్. సో ఎన్ని గ్రామాలు అనుకుంటే అన్ని సెట్స్ వేయాల్సిందే. సో అలా ఖర్చు పెరుగుతుంది. తర్వాత అప్పటి వెహికల్స్, విల్లీస్ లాంటి వెహికల్స్ కావాలి. తర్వాత గుర్రాలతో పని. అవును సార్. కాస్ట్యూమ్ స్టైల్ మారుతుంది. ఇంట్లో ప్రతి ప్రాపర్టీ ఇంకో రకంగా ఉంటుంది. టక్కున తీసుకురాలేము, తయారు చేయాల్సిందే. తయారు చేయాలి సార్. సో అలా అయింది. తర్వాత ఏంటంటే, సినిమా అనుకున్నప్పుడు కూడా ఇంత పెద్ద కాస్టింగ్ పెడతాం అనుకోలేదు. ఒక రజ్వి క్యారెక్టర్ మాత్రం కొంచెం పెద్దతన్ని పెట్టి, మిగతా అన్ని చిన్నపాటి ఆర్టిస్టులు, వీలైతే డ్రామా ఆర్టిస్టులతో వెళ్దామని అనుకున్నాం. కానీ దిగిన తర్వాత ఆయనకు కానీ నాకు కానీ ఎంతసేపు పర్ఫెక్షన్ ఆలోచిస్తూ, బెటర్ అని ఆలోచిస్తూ బెటర్మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నంలో బడ్జెట్ పెరిగింది. పెరిగినా కూడా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ వెనకాడలేదు. సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు అతను నేను ఎంత పర్ఫెక్షన్ చేద్దాం అనుకున్నా దానికి సపోర్ట్ చేస్తూ అతను సహకరించారు కాబట్టి. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే ఆర్టిస్ట్ మీరు పిక్ చేసుకున్నారు. ఎలా మోల్డ్ చేశారు సార్? అంటే మీరు ఎలా చూడగలిగారు ఆ క్యారెక్టర్స్‌లో సాఫ్ట్‌నెస్ ఉండే యాక్టర్స్‌ని కూడా 'ఇంద్రరాజ' గారు కావచ్చు, 'ప్రేమ' గారు లాంటి యాక్టర్స్‌ని కూడా అంత వైల్డ్‌గా అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ఒక శివంగిలా చూపించారు సినిమాలో. అసల మీరు ఆ కోణం ఎలా చూసారు సార్ వాళ్ళు? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న అమాయక జనాలే. అర్థమైందా? ఒక పిల్లిని గదిలో వేసి బంధించి కొడితే అది పులి కంటే డేంజర్. అలానే సామాన్య జనం మీద ఎప్పుడైతే రజాకారులు విరుచుకుపడ్డారో, దొరలు పెత్తందారులు విరుచుకుపడ్డారో, భరించి రివర్స్ తిరిగి ఫైట్ చేశారు. సో చరిత్రనే ఏం చెప్తుందంటే, ఎవరు సామాన్యుడు కాదు. సమస్య వస్తే, సందర్భం వస్తే ఎవరైనా ఏదైనా చేయగలరు. సో అక్కడ ఉంది. సో మన వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే, వీళ్ళందరూ ఆర్టిస్టులే. వాళ్ళకి ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు,
అట్ ది సేమ్ టైం జనం రికగ్నైజ్ చేయగలరు. మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఏం చేస్తామంటే మరి జనాలకు తెలియని ఫేస్లు మనం చెప్పలేము. వన్స్ అలాంటి ఫేస్ చెప్తే ఆ క్యారెక్టరు, ఆ ఆర్టిస్టు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అతను ఎవరనేది గుర్తు రాకుండా చేయగలగాలి. అలా సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా వచ్చిపోయే క్యారెక్టర్స్. సినిమా ఒక క్యారెక్టర్ మీద చేసిన సినిమా కాదు, ఒక వ్యవస్థ మీద చేసిన సినిమా. అవును సార్. ఒక క్యారెక్టర్ మీద చేసిన సినిమా అయితే ఆ క్యారెక్టర్ స్టార్ట్ అయితే ఎండింగ్ దాకా ఉంటుంది. ఒక వ్యవస్థ మీద చేసిన సినిమా కాబట్టి వ్యవస్థలో క్యారెక్టర్స్ వస్తుంటే పోతుంటాయి. సో కాబట్టి ఇంకా వీళ్ళకంటే పెద్దవాళ్ళు కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒప్పుకుంటారు అన్న కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళు, చేయగలరు అనే నమ్మకం ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలా ప్లాన్ చేస్తాం.